వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. కలెక్టర్తో కలిసి స్వచ్ఛ భారత్, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్. బేతంచెర్ల నగర పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ ర్యాలీ. ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. అవుకు మండల కేంద్రంలో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. కాటసాని రామిరెడ్డి, చల్లా విఘ్నేశ్వర రెడ్డి. కోవెలకుంట్ల ప్రజలతో కలిసి స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బ్రహ్మంగారి కాలజ్ఞానం, లేగదూడకు పాలిస్తున్న సునకం. వైరల్గా మారిన వీడియో. బాబు ఫస్ట్ టైం వచ్చి 10,000, సెకండ్ అఫెన్స్ ఫస్ట్ టైం కూడా కాకుండా ఉంటే సెకండ్ టైం వస్తే 20,000, తర్వాత షాప్ క్లోజ్ చేస్తారు. అలానే కలెక్టర్ గారు మేడం గారికి పోలీసు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫస్ట్ షాప్స్ లో ఫస్ట్ అఫెన్స్ కింద 10,000 పెనాల్టీ వేస్తామండి. అది కమిషనర్ కోఆర్డినేషన్ తో ఆల్రెడీ మర్చెంట్ అసోసియేషన్ తో మీటింగ్ కూడా పెట్టినాము. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారు. అలానే కొన్ని ఏరియాస్ లో ఒక 20 బోర్డ్స్ డిస్ప్లే చేస్తాం. ఇనిషియల్ గా 1 month అవేర్నెస్ క్రియేట్ చేసి తర్వాత వాళ్ళకి పెనాల్టీస్ వేయడానికి, అంటే ఇంకా పూర్తిగా రిమూవ్ చేయడానికి 1 month వరకు మట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి అక్కడక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెట్టి పెనాల్టీ అంతా డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత ప్రతి తీసుకో వస్తాయి, డెంగ్యూ వస్తుంది. ముందు నీకే దోమలన్నీ
ప్లాస్టిక్ కవర్లు వాడితే ఫైన్ వేసేస్తారు. పెనాల్టీ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లాస్టిక్ కవర్లు వాడడానికి లేదు. అది రోజు వచ్చి చూస్తారు. పెట్టుకోవాలి. ప్లాస్టిక్ కవర్స్ వాడద్దు చెప్పాలి. అవన్నీ చూడండి ఎవరు వేస్తారని చెప్తాను. ఎవరు కోసేస్తారు? ఒక నిమిషం నువ్వు రా. నీ డస్ట్బిన్ ఏది? ఇది నీ డస్ట్బిన్. ఎవరన్నా కొంటే ఎందులో ఇస్తావు? ఏదో కాదు, అది వాడద్దు కదా. ఇది వాడితే ₹1,00,000 ఫైన్ వేస్తారు తెలుసా? ఈ రోజు నుంచి అమలు. ఆ ప్లాస్టిక్ భూమిలో కలవదు. ఎవరన్నా కాల్ చేయాలనుకో వెళ్ళిపోయి క్యాన్సర్ వస్తుంది. ఎవరిలో ఇవ్వడానికి లేదు. అందరు పోతే అందరికి అందరికీ నమస్కారం. ఈ ఏడాది మొదటి నెల జనవరి నుంచి మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ అలాగే ప్రతి మున్సిపల్ ఏరియా వార్డున కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర, ఆలోచనలు, ఆశయాల మేర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలి అన్న తపనతో ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ జూలై నెలకి వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించాలి. కాబట్టి మొక్కజొన్న ద్వారా కొన్ని కవర్స్ తయారవుతాయి. అలాగే జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, వీటిని ప్రత్యామ్నాయంగా చూపిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలి అన్న ఆలోచనపై అవగాహన కల్పించాలి. మనం ఒక 15 రోజులు, నెల రోజుల సమయం వాళ్ళకి ఇచ్చి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకనూ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటే వారికి పెనాల్టీ వేసి తగు చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించే విధంగా ఈ నెలలో మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరున్నారో వారి ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించాలి. ప్రజలు కూడా ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంటి నుంచే మనం బ్యాగ్ తీసుకొని వెళ్తే ఈ ప్లాస్టిక్ కవర్స్ తిరిగి మన ఇంటికి రావు, మన పరిసరాలను అశుభ్రపరచరు, అలాగే మన ఆరోగ్యం కూడా పాడవదు. చాలా చోట్ల ఈ ప్లాస్టిక్ కవర్ని వాటిని కాల్చివేస్తూ ఉంటారు, చెత్తనన్నింటినీ. వాటి నుంచి వచ్చే రసాయనాల ద్వారా క్యాన్సర్ కూడా బారిన పడుతూ ఉంటారు చాలా మంది. నాకు ఎటువంటి చెడు వ్యసనాలు లేవు కదా, నాకు క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు. మన అపరిశుభ్ర వాతావరణము, మనం చేస్తున్న పనులు, అలాగే మన హ్యాబిట్స్, వీటన్నింటి వల్లనే కూడా మనకి అనేక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీటిపై రోజులో కొంత సమయం అయినా దీనిపైన కేటాయించాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రివర్యుల వారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అండ్ వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 25 సంవత్సరాలు వెనకాల పిల్లలు చాలా మంది తెలుసు, ఏమైనా నర్సింగ్లు కొద్దిగా మర్చిపోవచ్చు. అప్పుడు కూడా పరిశుభ్రత, పచ్చదనం, క్లీన్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నాం. అదే కాన్సెప్ట్ ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నామకరణం చేసి ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయాన ఆయన కూడా ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పి నినాదం ఇచ్చినాడు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వారు కూడా ఈరోజు తిరుపతిలో పాల్గొనడం జరుగుతారు. వాటి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, టాప్ పోస్ట్ అధికారులు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనం ఎంతవరకు భాగస్వాములు అవుతున్నాము అనేది మనకు ముఖ్యంగా మనకు కావాల్సిన అవసరం. నంద్యాలలో క్లీన్గా పెట్టవలసిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారి మీద, మున్సిపల్ ఇంజనీర్ గారి మీద, మున్సిపల్ స్టాఫ్ మీద ఉంది. ఎందుకంటే దాదాపు 700 మంది స్టాఫ్ ఉన్నారు. దీన్ని వినియోగించుకొని దీన్ని నంద్యాలను, స్టాంటిటీని, నంద్యాల పరిశుభ్రతను కాపాడాల్సిన బాధ్యత దీని మీద ఉంది. పబ్లిక్ అండ్ ప్రైవేట్
జరిగినాయి కాబట్టి టోల్ గేట్ వచ్చినాయి, మంచి రోడ్లు వచ్చినాయి, వెహికల్స్ పెరిగిపోయినాయి, స్కూటర్లు వచ్చినాయి, కార్లు వచ్చాయి. ప్రతి ఇంటికి కూడా 2-3 స్కూటర్లు లేదు. ఇళ్ళలో భార్యలు కూడా కాపారం చేయలేదు స్కూటర్ లేకపోతే. ఆ రకంగా లాజిస్టిక్ బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఎట్లా వచ్చినాయి, ఇంకా రావాలా, ఇంకా కావాలా. కాబట్టి ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మరి అవేర్నెస్ క్రియేట్ చేసినాం. ఏదో మేమే వచ్చి కలెక్టర్ గారు వచ్చి మేమంతా పాల్గొంటేనే అవేర్నెస్ వచ్చింది అనేది కాకుండా మనం లేచిపోయిన తర్వాత పిల్లలంతా లేచి ఉదయాన్నే లేచి ఇల్లు ఏ రకంగా శుభ్రత చేసుకుంటారు మహిళా బిడ్డలు. ఆ రకంగా దీన్ని నంద్యాల పట్టణాన్ని కూడా దృష్టి పెట్టాలి. ఆ రోజు ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. తొందరగా ప్రివెన్స్ అని పెట్టి మ్యాటర్ నేను పెట్టుకుంటూ భవిష్యత్తులో ముందుకు వెళ్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవుకు మండలం అనేది మనకు ఒక చరిత్ర ఉంది. ఇందాక శ్రీరామ్ అన్న చెప్తున్నాడు, 4 ఎమ్మెల్యేలను ఇచ్చిన మండలం ఇది. ఎటువంటి సైడ్ నుంచి చూసినా మన మండలానికి అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఇది నాయకులుగా మాకెంత బాధ్యత ఉంటుందో, ఈ మన మండలం ఇది నా
మా మండలం కూడా, మన మండలం కూడా ఇది. అందుకని రేపు ఏదైనా సరే మాకు ఈ అవుకు మండలం అనేది ఒక ప్రత్యేకంగా అభివృద్ధి విషయంలో కానీ, కార్యకర్తలకు అండగా ఉండే విషయంలో కానీ మేము ఇద్దరము, మా కుటుంబాలు రెండు ఎప్పటికీ మీ తోడుగా ఉంటాయనేది మరి ఒకసారి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. రోజున ఇంతకంటే ఎక్కువ మాటలతో, ఇంతకంటే ఎక్కువగా మీకందరికీ మరి ఇంకింతకంటే గట్టిగా మీ అందరినీ మీ ఆ కృతజ్ఞత తెలుసుకునే రోజున ఇంతకంటే ఎక్కువగా మాట్లాడతానని తెలియజేస్తూ మిగతా విషయాలు ఏదైనా సరే రంగన్న మీకు తెలియజేస్తారు. అందరికీ మరొకసారి ఈ యొక్క ఊపిలో కూడా మన ఈ మధ్య చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళు జరిగింది. మేము కూడా దాదాపు 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఏనాడు కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ఎక్కడైతే గతంలో ఏ విధంగా సాంప్రదాయం ఉండేదో దాని ప్రకారంగానే ఈ యొక్క కార్యక్రమాలు రైతు సంఘాలు కానీ, గ్రామాల్లో ఉండే సంఘాలు కానీ ఎక్కడైనా కూడా సౌకర్యం కాదు, ఏ విలేజ్ అయినా కూడా మనము ఎంతవరకు అంటే పోలీసుకు ఏదైనా ఎవరైనా వచ్చి మా ఊళ్ళో ఈ విధంగా దేవాలు చేసుకుంటున్నామో లేకపోతే ఈ విధంగా తిరునాళ్ళు చేసుకుంటున్నాం అంటే పోలీసులు వెళ్ళి మీరు రక్షణ కలిపేయండి, అక్కడ ఇలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని పార్టీలు కలిసి చేసుకోండి అని చెప్పినాం తప్ప అలానే ఏ రోజు కూడా మేము ఆ విషయాలు జోక్యం చేసుకోలేదు. మరి ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క అవుకులో గొడవలు లేకపోయినప్పటికీ గొడవలు సృష్టించి ఈరోజు మన చెల్లా కుటుంబ సభ్యులైనటువంటి చెల్లా వినేశ్వర రెడ్డి గారి మీద, వారి అనుచరుల మీద తప్పుడు కేసులు పెట్టించి దాదాపు 5-6 మందిని వాళ్ళని తీసుకొని పోయి అసలు ఆ సీన్లోనే లేరు, ఆ రోజు అక్కడ లేరు, సీసీ కెమెరాల్లో ఎక్కడో ఉన్నట్టుగా కనపడతా ఉంది. అటువంటి వాళ్ళని తీసుకుని పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు కొట్టి వాళ్ళని వేధించి మళ్ళీ కోర్టుకు పంపించి రిమాండ్కు ఆల్రెడీ సబ్ జైల్లో కూడా వాళ్ళు ఏమీ తెలియని అమాయకం. అసలు ఆ గొడవే జరగలేదు. లేని గొడవను సృష్టించి లేని కేసులు పెట్టి సబ్ జైలుకు పంపడం జరిగింది. మరి అదేవిధంగా విఘ్నేశ్వర రెడ్డి గారి మీద కూడా దీనాక్షరం అటెంటివ్ మర్డరు, అదేవిధంగా SC ST కేసు కూడా పెట్టడం జరిగింది. మరి ఆ తర్వాత గౌరవ హైకోర్టు వారు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా చిన్న గాయం కూడా లేదు, అక్కడ గొడవే లేదు. గొడవ లేకుండా ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఔక్యగా ఈ నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా తప్పుడు సాంప్రదాయం, ఈ విధంగా లేని సాంప్రదాయాలు, ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక రెడ్ బుక్ అని చెప్పి ఒక రాజ్యాంగం మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాజ్యాంగం ప్రకారం ఈ రెడ్ బుక్కే మాకు అమలవుతుంది, మా రాజ్యాంగం అమలవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అవసరం లేదు అనే విధంగా ఈరోజు ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అన్ని విషయాలు కూడా నేను ఈ మధ్య కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి, అన్యాయాల గురించి, దోపిడీ గురించి అన్నీ కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పినారు. నేను కూడా గతంలో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి పథకాలు అందజేయాలా, మీకు మీ చేతులు కట్టేసినా నేను ఏ కలెక్టర్ కానీ, ఏ ఎస్పీ కానీ, ఏ డిఐజీ కానీ ఎవరికి కూడా మా ఎమ్మెల్యే ఇచ్చినా కూడా మీరు న్యాయం ఉంటేనే చేయండి, వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా చేయొద్దని చెప్పి నేను కూడా గతంలో చెప్పినాను. కానీ మరి ఈరోజు నేను ఆ విధంగా ఆ రోజు చెప్పడం వల్ల శాంతి భద్రతల పరిస్థితి బాగున్నప్పటికీ కూడా ఈరోజు పార్టీ నష్టపోయింది అని చెప్పి కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు, ఈసారి అటువంటిది ఉండదు, మీరేం ఫీల్ కావద్దు, ఖచ్చితంగా మనం అధికారంలోకి తప్పకుండా వస్తాం. వచ్చిన తర్వాత 2.0 అనేది ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఎవరిని కూడా పాపం అనేది ఖచ్చితంగా వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఈ చేత చేస్తే ఈ చేత ఖచ్చితంగా కావాల్సిందే. అది ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు తొందరగా అయిపోతే 2025 ఎలక్షన్లు అయిపోతే అది ఇంకా తొందరగానే వస్తుంది. లేదంటే 4 ఏళ్ళు మనం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎవరైతే గ్రామాల్లో వేధించినారో, ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టినారో ఆ అధికారుల మీద కానీ,
ఈరోజు మన యొక్క కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు ఎవరైతే చేసినారో వాళ్ళని ఎక్కడా కూడా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వడ్డీతో సహా ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాము. దీంట్లో రాసి పెట్టుకోండి. ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు. కూర్చుంటే కేసు, లేస్తే కేసు, ఊళ్ళో లేకపోయినా కేసు, ఈ విధంగా కేసులు పెడతా ఉన్నా. అంటే చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటున్నాం, రేపు ఇంకో బుక్ రాజ్యాంగం, మళ్ళీ ఆ రాజ్యాంగం వేరే ఉంటుంది. అది కూడా తొందరలోనే చూస్తారు. ఏదైనా ఏర్పడి కూడా నేను ఒకటే తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎందుకంటే ఈరోజు అధికారం వదలదు, అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఏదైనా అనుకుంటున్నారు. రేపంటూ ఒకటి వస్తుంది. రేపంటూ ఒకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు అనేది రేపు వస్తుంది. కాబట్టి మీరు రేపు అనేది ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ దాక్కున్నా కూడా మీరు ఏదో పారిపోతాం, మేము ఈ నియోజకవర్గంలో ఉన్నాము, వేరే రాష్ట్రాల్లో ఉంటాం, మాకు ఎవరేం చేస్తారు అంటే అధికారం వచ్చినప్పుడు చూస్తాం. నేను కింద ఉన్నారు. మీకు ఎక్కడ ఉన్నా కూడా, ఏ నియోజకవర్గంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వెతికి పెట్టి కూడా ఖచ్చితంగా తీసుకొస్తాం. ఈరోజు ప్రతి కార్యకర్త ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యకర్త చెప్పేది అదే. మనం ఏదైనా ఈ పథకాల గురించి ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఈ పథకాలు ప్రజలకు తెలియజేయండి అంటే ఆ పథకాలు మనకు తెలియజేస్తాం. ముందు మా కార్యకర్తలు, మా యొక్క నాయకులు మా పరిస్థితి చూడండి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఇవే చెప్తా ఉన్నారు. వారి యొక్క బాధలు, వారి యొక్క కథలు, వారి యొక్క పరిస్థితులు కథలుగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఏ కార్యకర్తకైనా ఏదైనా కూడా మీ మీద ఎక్కడ ఏటు పడ్డా కూడా నేను మీకు ఎప్పుడు కూడా బలంగా ఉంటా. ఎవరు కూడా పని లేదు. అవసరమైతే పోలీస్ స్టేషన్ ముట్టడించైనా సరే, ధర్నా అయినా సరే చేస్తాం. అన్ని విధాలుగా అండగా ఉంటాం. పక్కనే మన విఘ్నేశ్వర రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా అవుతుందని ఉంటారు. ఎందుకంటే ఈ కేసు వల్ల ఆయన కూడా కొద్ది రోజులు లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మేమంతా కూడా చెల్లా కుటుంబము, కాడసాని కుటుంబం వేరు కాదు. తప్పకుండా ఆ రెండు కుటుంబాలు నీకు అండగా ఉంటాయి. ఎక్కడ ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన పని లేదు. మీరు ధైర్యంగా గ్రామాలకు వెళ్ళండి. గ్రామాల్లో మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే వినాదంతో మరి ముందుకు వెళ్తా ఉన్నారో, ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు ఒక కుటుంబం ఉంటే ప్రతి కుటుంబంలో మీకు ఈ విధంగా రాసి ఉంది, మీకు ఇన్ని పథకాలు రావాల్సి ఉంది, ఈ సంవత్సరంలో మీకు ఇన్ని లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మరి మీకు అమ్మఒడి వచ్చిందా, లేకుంటే రైతు భరోసా వచ్చిందా, లేకుంటే పెన్షన్ వచ్చిందా? మరి దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 5 లక్షల పెన్షన్లు తొలగించినారు. కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు. దాదాపు 1.5 సంవత్సరం అయింది. మనం గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎన్నికల రావడంతో 6 నెలలు ఆగిపోయింది. మరి 1.5 సంవత్సరం అయిపోయింది. భర్త చనిపోయిన వాళ్ళు విడోలు ఉన్నారు, వాళ్ళకు ఒక్క పెన్షన్ రాలేదు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మాకు పెన్షన్ అయినా, మా భర్త చనిపోయినాడు, మాకు ఇంతవరకు పెన్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు బాగా పెన్షన్ వచ్చేది, ఇచ్చేవాళ్ళు, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఈరోజు లేవంటున్నారు. అదేవిధంగా చాలామంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మన యొక్క పెన్షన్స్ కూడా చాలా వరకు అమాయకులు. ఎందుకంటే కేవలం మనకు ఓటు వేసినారని చెప్పి ఆ పెన్షన్లను కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల పెన్షన్లను తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇంకా అటువంటి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అవసరమైతే మన కోర్టు ద్వారా కూడా వెళ్ళి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చేయాలి. ఈ క్యూఆర్ కోడ్ కింద మనం స్కాన్ చేస్తే మరి మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఎన్నికల ముందు యోగాలను కానీ ఏ విధంగా హామీ ఇచ్చినారు,
మరి వాళ్ళు చెప్పిన విషయాలేమి, ఏ విధంగా మోసం చేసినారు, ఏ విధంగా ప్రజలకు పథకాలు వచ్చినాయి అనేది ఈ విషయం పూర్తిగా మనం తెలియజేసేదానికి వీలుంటుంది. మరి తొందరలోనే కొన్ని గ్రామాలకు మేము కూడా వచ్చి ప్రజలకు వివరించి వాస్తవ విషయాలు కూడా ప్రజలు కూడా ఇంకా గ్రామాలకు కూడా వచ్చేది ఉంది. మరి మేము రాని గ్రామాల్లో మేము ఒక జేఏ గ్రామాలకు వచ్చేది కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. మరి మీరు కూడా గ్రామాల్లో ఈ యొక్క మోసం గురించి, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పథకం గురించి ఏ విధంగా మోసం చేసినాడు అనేది మీరు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి వివరించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేసింది అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకు అవగాహన కల్పించాలి, వాళ్ళకు వివరించాలి. అయ్యో ఈ విధంగా సంవత్సరం అయిపోయింది, ఈ విధంగా ఇంత మోసం చేశారా మాకు అని చెప్పి వాళ్ళకు వాస్తవాలు తెలియజేయవలసిందిగా కోరుతూ, ఈరోజు ఈ యొక్క ఉప్పు మండలం తర్వాత కూడా కొలింగుల్ల మరియు తర్వాత సంజయమల కోయిలగొండ మండలాలు కూడా తెలియదు కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కోయిలకుంట్ల పట్టణంలో ప్లాస్టిక్ రహితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ పూరుతూ, ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి, వాటి వలన ఎంతమంది ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని కళాశాలల అధ్యాపకులకు, విద్యార్థులకు నా ఆశీస్సులు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు సమాజంలో ప్లాస్టిక్ వల్ల జరుగుతున్నటువంటి అనారోగ్య కారణాల వలన క్యాన్సర్ అవుతానేమి, అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడతా ఉన్నాము. ఆ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరము కూడా మనకు మార్పు వచ్చి కట్టడి చేసుకుని ప్లాస్టిక్ లేని రాష్ట్రంగా, ప్లాస్టిక్ లేని గ్రామంగా, ప్లాస్టిక్ లేని ఇళ్లుగా మనం మార్చుకోవాలి. అది ఎవరో ఒకరు చెప్తేనో ఎవరో చేసేది కాదు. మన ఆరోగ్యం మనం భాగ్యం అని కట్టుకుంటూ ఈ రోజు మన కోయిలకుంట్ల పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రతి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ నివారణ కోసం మనం కోటుపడాలి. మొన్ననే బనగానిపల్లె పట్టణాన్ని కూడా ప్లాస్టిక్ రహిత బనగానిపల్లెగా చేయాలని చెప్పి మా శ్రీమతి గారు కూడా చాలా రోజులు కష్టపడి ఇప్పటికి 75 నుంచి 80% ప్లాస్టిక్ లేని బనగానిపల్లెగా మార్చాము. అదిలో భాగంగానే ఈరోజు కోయిలకుంట్ల పట్టణాన్ని కూడా మన అందరి సహకారం, మనమందరము కూడా ఖచ్చితంగా ప్లాస్టిక్ లేకుండా చేయాలంటే ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఇంటి నుంచి ప్లాస్టిక్ బాటిల్ మానివేయండి. ప్లాస్టిక్ బాటిల్ మానేసి స్టీల్ బాటిళ్లలో నీళ్లు తీసుకెళ్తే ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లి మళ్ళీ అది అక్కడికక్కడే చెత్తలో వేస్తే దాని వలన భూగర్భంలో కూడా ఈ రోజు ప్లాస్టిక్ వలన ఎన్నో అనార్థాలు వస్తా ఉన్నాయి. భూములు కూడా అదంతా కూడా కాలుష్యంగా మారి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము. కాబట్టి ఈ రోజు ఒక ప్లాస్టిక్ అనేటువంటి మహాభూతం, ఆ భూతాన్ని మనమందరము కూడా కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఎక్కడైతే షాపులు యజమానులకు కూడా ఈరోజు చెప్తా ఉన్నాం, మేమందరం దయచేసి ప్లాస్టిక్ ఏదైతే షాపులలో కానీ, దుకాణాలు ఏదైతే అంగళ్ళు కానీ ప్రతి వ్యాపారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తా ఉన్నాము. ఇప్పుడే గ్రామ పంచాయతీలో తీర్మానం చేయమని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఆ యొక్క తీర్మానం చేసిన తర్వాత నెల రోజులు మీకు అందరికీ కూడా ఉన్న స్టాకును అమ్ముకోవడానికి, ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ లో ఆ యొక్క ఉన్నటువంటి దాన్ని మీకు నష్టం రాకుండా ఉండేదందుకు దయచేసి మళ్ళీ ఆర్డర్లు పెట్టుకోకండి. ఖచ్చితంగా కూడా కోయిలకుంట్ల పట్టణంలో కూడా దీన్ని గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేసి వారికి నోటీసులు ఇవ్వడం, తెలియజేయడము. ఒకవేళ ఎవరైనా షాపులు చేస్తే వారికి కూడా ఏదైతే పంచాయతీ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ద్వారా పెనాల్టీలు వేయబడతాయి. ఇది మన అందరి బాధ్యత. ప్లాస్టిక్ లేకుండా అనేకమైనటువంటి కొత్తవి కూడా ఇప్పుడు వచ్చాయి. మనకు చాలా మామూలు అట్ట గ్లాసులు వచ్చినాయి, అట్ట ప్లేట్లు వచ్చినాయి. ప్లాస్టిక్ లేకుండా అనేకమైన మార్పులు కూడా తీసుకొస్తా ఉంది ప్రభుత్వం కూడా. కానీ ఆవులు కానీ రోడ్డు మీద ఉండేటువంటి చేస్తే
దాని లోపల ఏ విధంగా ఉందో మనం ఇంతకుముందు కూడా వీడియోలలో చూసాము. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీరు బడులకు పోయినప్పుడు ఎటువంటి పరిస్థితులు కూడా ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లొద్దు, స్టీల్ బాటిళ్లలో తీసుకెళ్ళండి. వీలైనంత వరకు సంచులు కూడా కాటన్ సంచులు వాడాలి. ముఖ్యంగా అధ్యాపకులకు విద్యార్థులకు వాళ్ళకందరికీ కూడా మీరు పిల్లలకు ప్రతిరోజు పాఠ్యాంశం మొదలు పెట్టినప్పుడు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, అదేవిధంగా ఉపాధ్యాయులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పాఠ్యాంశంలో చెప్పేటప్పుడు మొట్టమొదట 2 మంచి మాటలు ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల గురించి. ప్లాస్టిక్ వల్ల ఏ విధంగా, ఎందుకంటే తల్లిదండ్రులకు మనం అందరికీ చెప్పలేము. ఎప్పుడైతే పిల్లలలో మార్పు వస్తుందో ఆ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు అమ్మ ఈ విధంగా వాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుందంట, ఈ విధంగా జరుగుతగిన మాకందరికీ కూడా రాబోయే కాలంలో కష్టం అవుతుంది, కాబట్టి మనమందరం కూడా ప్లాస్టిక్ వాడకుండా చేద్దాము అని ఎప్పుడైతే మీరు ఉపాధ్యాయులు మీరు మీ పిల్లలకు చెప్తారో దాంట్లో మీరు కూడా భాగస్వాములైతే ఖచ్చితంగా ప్లాస్టిక్ ను అరికట్టవచ్చని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏది ఏమైనా ఈ రోజు మొదలు కోయిలకుంట్ల పట్టణంలో ప్లాస్టిక్ లేని కోయిలకుంటగా మార్చుకుందాం. దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అదేవిధంగా పచ్చదనాన్ని కూడా పెంచుకోవాలి. ఏ రోజైతే పచ్చదనాన్ని ఈ రోజు మనం పెంచుకుంటామో దాని వలన చుట్టూ ఉన్నటువంటి పరిసరం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే కాకుండా ఆక్సిజన్ కూడా వస్తుంది మనకందరికీ. అదేవిధంగా చాలా చోట్ల చెత్తను కూడా తీసుకొచ్చి కాలువలో వేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ వారు ఎంత కష్టాలు పడినా ఎన్ని చేసినా తడి చెత్త పొడి చెత్తకు సపరేట్ గా కూడా బండ్లు తిరుగుతా ఉన్నాయి. గ్రామంలో మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మాత్రమే మీరు చెత్త వేయండి. అలా కాకుండా రోడ్డు మీద కాలువలో వేస్తే అవి అపరిశుభ్రంగా మారిపోతే దాని వలన మనకు అక్కడ ఉండేటువంటి నీళ్లు రోడ్ల మీదకి వచ్చి అక్కడ కూడా మురుగు నీళ్లతో రోగాలు వచ్చే బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం. మనము శుభ్రంగా ఉంటూ మన ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా దీని మీద ఒక దీక్ష చేసే కార్యక్రమం ఉంది. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. చిత్తూరు జిల్లా పలమనేరు వీకోట మండలం గోనుమాకనపల్లిలో వింత సంఘటన. బ్రహ్మంగారి కాలజ్ఞానం లేగదూడకు పాలిస్తున్న శునకం. వైరల్ గా మారిన వీడియో. తల్లిలా లేగదూడలు కుక్క పాలివ్వడంతో ఆశ్చర్యానికి గురైన జనం. ప్రతిరోజు క్రమం తప్పకుండా దూడకు పాలిస్తుందంటున్న గ్రామస్తులు.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కలెక్టర్తో కలిసి స్వచ్ఛ భారత్, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్. బేతంచెర్ల నగర పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ ర్యాలీ. ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రివర్యులు ఎనెండి ఫరూక్. అవుకు మండల కేంద్రంలో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. కాటసాని రామిరెడ్డి, చల్లా విఘ్నేశ్వర రెడ్డి. కోవెలకుంట్ల ప్రజలతో కలిసి స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బ్రహ్మంగారి కాలజ్ఞానం, లేగదూడకు పాలిస్తున్న శునకం. వైరల్గా మారిన వీడియో.